రెండేళ్ల కిందట ఏపీ బీజేపీ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహం, విష్ణుకుమార్ రెడ్డి లాంటి నేతలు. ఈ నేతలంతా ఒక వెలుగు వెలిగారు. జీవీఎల్ అయితే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ అయ్యారు. సోము వీర్రాజు గురించి చెప్పనవసరం లేదు. గత ఎన్నికల అనంతరం బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అటు తర్వాత ఆ బాధ్యతలను తీసుకున్నారు సోము వీర్రాజు. గత 5 సంవత్సరాలుగా బీజేపీతో కలవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అటువంటి సోము వీర్రాజు ఇప్పుడు కనిపించకుండా పోవడం చర్చగా మారింది. జీవీఎల్ నరసింహంకు అధిష్టానం వద్ద ఎంతో పరపతి ఉండేది. ఆ పరపతితోనే ఆయన ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈయన సైతం చంద్రబాబు ప్రయత్నాలను అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తు యత్నాలను వ్యతిరేకించారు. ప్రో వైసీపీ నేతగా ముద్రపడ్డారు. ఎన్నికల్లో విశాఖపట్నంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈయనకు కూడా టికెట్ దక్కలేదు. దీంతో ఈయన జాడు కూడా ఇప్పుడు కనిపించకుండా పోయింది. రెండేళ్ల కిందట ఏపీ బీజేపీ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహం, విష్ణుకుమార్ రెడ్డి లాంటి నేతలు. ఈ నేతలంతా ఒక వెలుగు వెలిగారు. జీవీఎల్ అయితే ఎక్కడ ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ అయ్యారు. సోము వీర్రాజు గురించి చెప్పనవసరం లేదు. గత ఎన్నికల అనంతరం బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్ చెప్పండి. అటు తర్వాత ఆ బాధ్యతలను తీసుకున్నారు సోము వీర్రాజు. గత 5 సంవత్సరాలుగా బీజేపీతో కలవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అటువంటి సోము వీర్రాజు ఇప్పుడు కనిపించకుండా పోవడం చర్చగా మారింది. జీవీఎల్ నరసింహంకు అధిష్టానం వద్ద ఎంతో పరపతి ఉండేది. ఆ పరపతితోనే ఆయన ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈయన సైతం చంద్రబాబు ప్రయత్నాలను అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తు యత్నాలను వ్యతిరేకించారు. ప్రో వైసీపీ నేతగా ముద్రపడ్డారు. ఎన్నికల్లో విశాఖపట్నంపై ఆశలు పెట్టుకున్నారు. చెప్పండి శ్రీరామ్. బీజేపీలో సీనియర్ నేతలు ప్రస్తుతం కనిపించిన పరిస్థితి. అంటే మొదటి నుంచి కూడా బీజేపీని అంటిపెట్టుకొని ఈ ఎన్నికలలో కొన్ని ప్రధానమైన సీట్లలో పోటీ చేస్తారు అని భావిస్తూ వచ్చిన నేతలంతా కూడా ప్రస్తుతం కనుమరుగైపోయారు. కనీసం వాళ్ళ ఉనికి కూడా పార్టీలో కనిపించిన పరిస్థితి నెలకొంది. దీనిపైన బీజేపీలో తీవ్ర స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఈ లిస్టులో చెప్పుకోవాలనంటే బీజేపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజును ప్రధానంగా చెప్పుకోవాలి. ఆయన మొదటి నుంచి కూడా ఏపీలో బీజేపీ వ్యవహారాలు చూస్తూ ఉంటారు. కరడగట్టిన బీజేపీ నేతగా కూడా ఆయన పేరు పొందారు. ఈ కోవలోనే ఈసారి ఆయన రాజమండ్రి ఎంపీ టికెట్ ఇస్తారని అంతా కూడా భావించారు. అయితే చివరి నిమిషం వరకు ఆయన పేరున్నప్పటికీ కూడా ఆ పేరును తొలగించారు. తర్వాత పురంధరేశ్వరి ఈ నియోజకవర్గం నుంచి తెరపైకి వచ్చారు. మరోవైపు విశాఖలో జీవీఎల్ నరసింహారావు గడిచిన 7 సంవత్సరాలుగా విశాఖలోనే ఉంటూ పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. అనేక సమస్యల ఆయన కృషి చేస్తూ వచ్చారు. ఈ సమయంలో తనకే టికెట్ వస్తుందని నేరుగా ప్రధాని ఆఫీస్ నుంచి కూడా తనకు మద్దతు ఉందని ఆయన చెప్తూ వచ్చారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయనే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ కోవలో ఆయనకు సీటు తప్పనిసరి అని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన పేరు కూడా లిస్టులో లేకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటికీ కూడా జీవీఎల్ కు టికెట్ ఇవ్వాలని విశాఖ కేంద్రంగా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఆయనను తప్పించి టీడీపీకి సంబంధించిన భరత్నే అభ్యర్థిగా కూటమి తరఫున ప్రకటించారు. ఇక మరో యువనేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఇదే విధంగా అనూహ్యంగా తెరమరుగైపోయారు. ఎన్నికల ముందు వరకు కూడా, అంటే నోటిఫికేషన్ వచ్చే ముందు వరకు కూడా పూర్తిగా ఆయన పేరు అయితే వినిపిస్తూ వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన కూడా తెరమరుగైపోయారు. ఇక విశాఖకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అలాగే మరికొంతమంది నేతల పేర్లు కూడా వినిపించినప్పటికీ అనూహ్యంగా వాళ్ళంతా కూడా ప్రస్తుతం వెనకబడిపోయారు. టీడీపీలో ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేతలందరికీ కూడా ఇప్పుడు సీట్లు దక్కాయనే ఒక వాదన అయితే మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారిలో వినిపిస్తుంది. మొత్తానికైతే సీనియర్లకి ప్రాతినిధ్యం లేదు, కొత్తగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న వారికే సీట్లు లభించాయని సీనియర్లంతా కూడా ప్రస్తుతం లోలోన మదన పడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలోని పెద్దలకు కూడా ఈ విషయాన్ని చేర్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల వరకు కూడా అధిష్టానం దీనిపైన పెద్దగా దృష్టి పెట్టే పరిస్థితి లేకపోవడంతో
వాళ్ళంతా కూడా సైలెంట్ గా ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఢిల్లీ కేంద్రంగా వాళ్ళు వాణి వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.